సో ఇప్పుడు 12th వన్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐస్ క్రీమ్ అనేది ఈ రైట్ సైడ్ సిలిండర్ లో ఉంది. ఈ సిలిండర్ లో ఉన్న ఐస్ క్రీమ్ అనేది ఇలా కోన్ షేప్ లో ఉన్న దానిలో ఫిల్ చేయాలి. ఇలా ఫిల్ చేయాలి అంటే మనకేం సేమ్ అవుద్ది అంటే ఇందులో ఉన్న ఐస్ క్రీమ్ తాలూకా వాల్యూము అలాగే ఈ టోటల్ గా అన్ని కోన్స్ లో ఉన్న వాల్యూమ్స్ కి ఈక్వల్. ఓకేనా? అంటే ఇలాంటివి ఎన్ని ఉంటాయి? ఎన్ కోన్స్ అన్నమాట. అంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ కోన్. అలాంటివి ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ ఎన్. ఓకేనా? దీనికి ఈక్వల్ అమ్మా వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ కోన్స్. ఎన్ వాల్యూమ్ ఆఫ్ కోన్స్ ఈక్వల్. సో ఇప్పుడు డైమెన్షన్ సబ్స్టిట్యూట్ చేయు. ద రైట్ సర్క్యులర్ సిలిండర్ డయామీటర్ అంత ఇచ్చారు 12. దీక్షిత్ మాట్లాడాలి. Yes, sir. 12 అంటే డి ఇచ్చారంటే దీని వెంటనే ఆర్గా కన్వర్ట్ చేసుకుంటే 12/2 6. తర్వాత ఇంకేం ఇచ్చాడు? హైట్ ఇచ్చాడు. హైట్ అంటే ఇది 15 ఇచ్చాడు. అంటే హెచ్ వాల్యూ కూడా తెలిసిపోయింది. 15 యూనిట్స్ రాసుకోవాలి నీట్ గా. 15 సిఎం 6 సిఎం. ఇది ఈ పాట్ అయింది. ఇప్పుడు కోన్ పాట్ రా. ఈ కోన్ పాట్ లో ఏమేమి ఇచ్చారు చెప్పు ఒకసారి. ద ఐస్ క్రీమ్ ఇస్ కోన్ కదా. filled with cones of height 12 centimeters and diameter 6 centimeters. ఓకేనా? కోన్ హైట్ ఏమో 12 cm, డయామీటర్ ఏమో 6 cm. కోన్ హైట్ చూడు 12, డయామీటర్ ఎంత ఉంది? డయామీటర్ 6 cm. 6 cm అంటే ఇక్కడ 3 అనమాట. డయామీటర్ అంటే టోటల్ కదా. ఈ పార్ట్ 3, ఈ పార్ట్ 3. ఈ హెమిస్ఫియర్ పైన పార్ట్ కూడా 3 అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనకి ఏం కావాలి? వాల్యూమ్ కావాలంటే వాల్యూమ్ ఆఫ్ కోన్ కావాలి, హెమిస్ఫియర్ కూడా తెలియాలి. ఓకేనా? వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా చెప్పగలవా? కోన్ ఫార్ములా 1/3 πr² h ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ అంటే 2/3 πr³. ఇలా చేస్తే ఒక ఐస్ క్రీమ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ దీని వాల్యూ కావాలంటే ఏం చేస్తాం? దీనికి ఫార్ములా πr²h. ముందు దీని వాల్యూ ఎంత మనం ఫైండ్ చేసేద్దాం ఫస్ట్. ఈ సిలిండ్రికల్ దానిలో ఉన్న ఐస్ క్రీమ్. సో 22/7 ఇంటూ r² అంటే 6 ఇంటూ 6 ఇంటూ హైట్ 15 ఈజ్ ఈక్వల్స్ టు ఇవన్నో తెలియదు కదా, ఎన్ అనుకో. ఎన్ ఇంటూ 1/3 ఇంటూ సేమ్ మళ్ళీ పై. ఇక్కడ r² అంటే చూడు 3 ఇంటూ 3 ఇంటూ హైట్. హైట్ ఎంత ఇచ్చాడు? 12 ఇచ్చాడు. ప్లస్ 2/3 ఇంటూ అగైన్ పై ఇంటూ r³ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3. ఇప్పుడు సింప్లిఫై చేయాలమ్మా నీట్ గా. ఇప్పుడు ఏది కామన్ వస్తుందో జాగ్రత్తగా కామన్ తీసుకుంటే మనకి సమ్ అయిపోయినట్టే. ఇక్కడ కూడా ఇది పైగా రాసుకుందాం. పై ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 50 ఇది ఈక్వల్ టు ఇక్కడ ఏది కామన్ వస్తుందో చూడు. ఎన్ ఇంటూ చూడు 1/3 కామన్ వస్తుంది. అది తీసేసాను బయటకి. 1/3 కామన్ వస్తుంది. పై కూడా కామన్ వస్తుంది. ఇంకా ఇక్కడ 2 3s ఉన్నాయి, ఇక్కడ 2 3. ఇవన్నీ కామన్ తీసే. కామన్ తీస్తే మిగిలిపోయింది రాసుకో. 1/3 కామన్ తీసాను, పై కూడా కామన్ తీసాను, 3 కామన్ తీస్తే ఇక్కడ 12 మిగిలిపోద్ది. ప్లస్ ఈ 2/3లో 1/3 కామన్ తీసాను కాబట్టి ఇక్కడ 2 ఉంటుంది. ఓకేనా? 1/3 అలాగే పైన కామన్ తీసాను, 3ని కామన్ తీసాను కాబట్టి ఇంకొక 3 ఉంటుంది. సో ఇప్పుడు చూడు కట్ చేసే సేమ్ అనవి పైకి పై కట్ అయిపోతుంది. ఇక్కడ ఒక 3 ఉంది, 3కి కూడా కట్ అయిపోతుంది. ఇంకేం మిగిలాయి అంటే ఇక్కడ 6 ఇంటూ 6 ఇంటూ 15 ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఇక్కడ 3 మిగిలింది చూడు. ఇక్కడ 3 2 6, 6 ప్లస్ 12 18. ఇప్పుడు ఎన్ వాల్యూ కావాలి కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 6 ఇంటూ 15/3 ఇంటూ 18. ఇక అప్పుడు ఇప్పుడు ఇంటూ క్యాన్సిల్ చేసే 6 1 6 3 క్యాన్సిల్ అవుతుంది. 3 1 3 5 క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ 3 1 3 2 క్యాన్సిల్ అయ్యి 10 వస్తుంది అనమాట. చాలా మంచి సమ్ అమ్మ, చాలా బాగుంటుంది సమ్. సో 13th వన్
ఏ సాలిడ్ wooden toy is in the shape of a right circular cone. అంటే పైన కోన్ ఉంది, మౌంటెడ్ ఆన్ హెమిస్పియర్ పైన కోన్ ఉంది. ద రేడియస్ ఆఫ్ హెమిస్పియర్ అంటే ఇదిగో ఇది 4.2, ఇటువైపు కూడా 4.2. ఓకేనా, 4.2, 4.2. నెక్స్ట్ ఇంకేమన్నాడు, టోటల్ హైట్ 10.2. టోటల్ హైట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 10.2. ఓకేనా, అప్పుడు ఈ పార్ట్ ఎంత అవుద్ది, ఇది 4.2 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6ఏనా. టోటల్ హైట్ 10.2 కాబట్టి ఓన్లీ కోన్ పోర్షన్ హైట్ 6 అవుద్ది. అంటే 6 ఈజ్ నథింగ్ బట్ 6 cm అనమాట. ఇవన్నీ సిఎంసే, ఇంకా ఇవన్నీ సిఎంస్ హైట్ తర్వాత. సో మనకేం కావాలంట, టోటల్ వాల్యూమ్ కావాలి. సో సో ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ టాయ్ కావాలి అంటే ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి. వాల్యూమ్ ఆఫ్ టాయ్ ఎలా వస్తుంది, వాల్యూమ్ ఆఫ్ కోన్ చెప్పాలి ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ కూడా చెప్పాలి. అవునా కదా, 2 వాల్యూమ్స్ వేరు కట్టాలి. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా ఏంటి, 1/3 πr²h. వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా ఏంటి, 2/3 πr³. చూడు ఇక్కడ దానికి సపరేట్ కనిపించాలంటే దీన్ని H1, ఇదేదో ఆర్ సంథింగ్ R1 R2 అనుకో. ఎందుకంటే ఇది కోన్ తల రేడియస్, ఇది హెమిస్పియర్ రేడియస్, ఇది కోన్ హైట్. అట్లా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంది. ఇప్పుడు చూడు సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/3 పైలాగా ఉంచేస్తాయి. ఇక్కడ R1 అంటే ఎవరు, కోన్ R1 కూడా 4.2 4.2 హోల్ స్క్వేర్ ఇంటూ హైట్ హెచ్ అంటే 6 ప్లస్ 2/3 ఇంటూ పై ఇంటూ R2 అంటే వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ తరగ రేడియస్ ఎంత అవుద్ది, 4.2 హోల్ క్యూబ్. ఇప్పుడు కామన్ తీసే పని పెడదాం. కామన్ గుణమని కామన్ తీసే. ఎలా కామన్ తీస్తాము, 1/3 కామన్ ఉంది, పై కామన్ ఉంది, ఇక్కడ 4.2 హోల్ స్క్వేర్, ఇది 4.3 హోల్ క్యూబ్ అంటే 4.2 హోల్ స్క్వేర్ వరకు కామన్. ఓకేనా, 1/3 పై 4/2 ఈ 3 కామన్ వచ్చేసి ఇక్కడ 6 మిగిలింది. ఇక్కడ 1/3 తీసాను కాబట్టి 2 ఉంటుంది. ఇక్కడ పై కూడా కామన్ తీసాను, 4.2 హోల్ క్యూబ్ లో 4.2 హోల్ స్క్వేర్ వరకు కామన్ తీసానంటే ఇంకా 4.2. ఇప్పుడు సింప్లిఫై చేసుకుందాం. 1/3 ఇంటూ పై ఇంటూ 4.2 అంటే 42/10 42/10 ఇంటూ 6 ప్లస్ 2 2 4 8.4. ఓకేనా, ఇంకా 1/3 ఇంటూ పై ఇంటూ 42/10 42/10 6 ప్లస్ 8.4 అంటే 14.4 14.4 అంటే 144/10. ఓకేనా, ఇప్పుడు క్యాన్సిలేషన్ చూసుకోవడమే. ఇది కూడా పై ప్లేస్ లో ఏం చేద్దామంటే 22/7 వేసుకొని క్యాన్సిల్ చేస్తే. ఎందుకు డినామినేటర్స్ అన్ని 10 ఉంచాను అంటే, డినామినేటర్స్ 10 ఉంచితే నీకు ఇంటూ చేయడం ఈజీ. ఇప్పుడు ఏవేవి క్యాన్సిల్ అవుతాయో చూసుకోమ్మా. 3 1s 3 1s 3 14s 3 14s 7 1s 14. ఇప్పుడు పైవన్నీ ఇంటూ చేసుకొని మనము ఆన్సర్ రాయడమే. పైవన్నీ ఇంటూ చేసేసే ఫస్ట్ గా. (22 into 2 into 42 into 144) ఎంత వస్తుంది, 672. అలా రాదు కదా, 84,672 కాదు. అన్ని ఇంటూ చేస్తే 266,112/1000. సో
26,6,112. ఇక్కడ ఆల్రెడీ సెంటీమీటర్ 22/7 కూడా వేసుకోండి.